చీరాల హై స్కూల్ గ్రౌండ్లో 1008 మంది భక్తులతో భగవద్గీత పారాయణ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం, ధార్మిక విలువలను పెంపొందించడంతో పాటు భగవద్గీత సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ బాపట్ల జిల్లా చీరాల శాఖ ఆధ్వర్యంలో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ మహాయజ్ఞం నిర్వహించింది. పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దివ్య ఆశీస్సులతో 1008 మంది భక్తులు సామూహికంగా భగవద్గీత పఠనం చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చిదంబర శాస్త్రి మాట్లాడుతూ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని అన్నారు. సమాజంలో ధార్మిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని శ్రీరామ తారక మంత్రం మారుమోగింది. శ్రావణ మాసం అఖండ జ్యోతిని పురస్కరించుకుని దాస హనుమాన్ మందిరంలో ఏకధాటిగా 24 గంటల పాటు శ్రీరామ నామ సంకీర్తన జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పారవస్యంతో శ్రీరామనామ కీర్తన చేశారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన భజన కార్యక్రమం ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.